నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లియో ఎంటర్టైన్మెంట్లో ముఖ్య అంశాలుగా చూసుకుంటే ఈరోజు ఒకటి ఇళయరాజా మళ్ళీ డ్యూడ్ సినిమా పైన కంప్లైంట్ చేయడం ఒకటైతే, అదేవిధంగా యష్కి సంబంధించి టాక్సిక్ సంబంధించిన ఇంకొక విషయం అయితే, రెండోది చావా కలెక్షన్స్ని దాటినటువంటి ఒక కాంతారా 1. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గరికి వద్దాం. గతంలో సుబ్బారావు కోపం వచ్చిన సినిమా వచ్చింది, నారాయణ గారు నటించారు. దాంట్లో సినిమా హిట్ అయింది. అట్లాగే ఇళయరాజా గారికి కోపం వచ్చింది మళ్ళీ. ఆయన కోపం ఎప్పుడు వస్తుందో తెలియట్లా. ఏ సినిమా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది పరిస్థితి వచ్చేసింది. లేటెస్ట్గా డ్యూడ్ సినిమాలో ఆయన 2 బిట్లు వాడారని పాటకు సంబంధించినవి. దాని మీద కోర్టుకి అప్రోచ్ అవుతారంటే హైకోర్టు కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్పి ఇచ్చేసింది ఆయనకి. కాబట్టి ఆయన విజృంభిస్తారని చెప్పుకోవాలి. డ్యూడ్ మొత్తానికి ఇక్కడైతే పెద్దగా లేకపోయినా, సెకండ్ హాఫ్ అంత పసలేకపోయినా, ఆల్టర్నేటివ్ సినిమాలు సరైన లేకపోవడంతో ఇక్కడ కూడా హిట్ కింద వెళ్ళిపోయింది అది. తర్వాత తమిళనాడు కూడా మంచి వసూలు సాధిస్తుంది. కాబట్టి ఇళయరాజా గారికి ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదు. అదండి. సో యష్ సినిమాకి వచ్చేసరికి దాదాపు కేజీఎఫ్ లాంటి భారీ హిట్లు పూర్తి పాన్ ఇండియా స్థాయిలో వణికించినటువంటి ఒక సినిమా తీసినప్పటికీ కూడా టాక్సిక్ సినిమా ఎందుకని ఇంకా ఇంత లేట్ అవుతుంది, యష్కి ఇప్పటిదాకా ఎందుకని ఒక సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ కేజీఎఫ్ 2 లాంటి హిట్ వచ్చిన తర్వాత సాధారణంగా యష్ అంటే ఎవరో అంతకుముందు ఎవరో తెలియదు. కేజీఎఫ్ రాకముందు యష్ అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటిది కేజీఎఫ్తో యష్కి ఒక గుర్తింపు అంటూ వచ్చింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా నోటెడ్ అయిపోయిన హీరో. కేజీఎఫ్ 2 అనేది పెద్ద హిట్ అవడంతో అసలు నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది అని అందరు ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పటిదాకా మళ్ళీ యష్ సినిమా లేకపోవడం, అది టాక్సిక్ అనే సినిమా అని ఒప్పుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉందని వార్తలు రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి హీరో కూడా అదే ఒక సినిమా కమిట్ అయ్యేటప్పుడు మనం తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా, ఈ సినిమా తర్వాత మనం ఎలాంటి సినిమా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఈ విషయంలో యష్ కొంత తొందరపడ్డట్టు అనిపిస్తుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఆవిడ చెప్పిన కథ నచ్చి ఈ టాక్సిక్ సినిమా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కూడా మార్చి 19 అనుకున్నారు వాళ్ళు. అయితే సినిమా సరిగ్గా రావట్లేదు అనే దాని మీద రీషూట్లు జరిగినాయి అని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. ఆ రీషూట్లు చేయడంతో చివరికి ఆ గీతూ మోహన్ దాస్ పనితీరు నచ్చక యష్ సొంతంగా కొన్ని డైరెక్షన్ చేసుకుంటున్నాడు సినిమాని అనే లేటెస్ట్గా ఒకటి వస్తుంది. సినిమా మీద బజ్ పోయింది. ఎప్పుడైనా సరే సినిమా డిలే అయిపోయే కొద్దీ, రకరకాల వార్తలు వచ్చే కొద్దీ సినిమా మీద బజ్ పోతుంది. దాంతో ఇప్పుడు మార్చి 19 టాక్సీకి రాబోతున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా అప్డేట్స్ వచ్చి మళ్ళీ దానికి బజ్ తీసుకురావాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే. కాబట్టి యష్ అనే వ్యక్తి ఈ టాక్సిక్ అనే సినిమా చేయటం అనేది తప్పు చేసేయడేమో అనిపిస్తుంది, ఎంతకాలం దాకా సినిమా లేకపోవడంతో. సో మొత్తానికి ఇంకొక లాస్ట్ ఫైనల్ వార్త వచ్చేసి, చావా సినిమా రికార్డ్ని బద్దలు కొట్టినటువంటి ఒక కాంతారా 1 అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి కాంతారాకు సంబంధించినటువంటి సినిమా గతంలో ఏదైతే వచ్చిందో దానికి ప్రీక్వెల్గా వచ్చినటువంటి ఈ కాంతారా చాప్టర్ 1 ఏదైతే ఉందో అనుకున్నంత సినిమాలో ఏం లేదు, కానీ కలెక్షన్స్ మాత్రం భయంకరంగా కొల్లగొడుతుందని చెప్పుకోవాలి. సో దీని నుంచి మీరేం చెప్తారు? డబ్బులు సంపాదించే ఏ సినిమా అయినా హిట్ కింద లెక్కండి. ఇక్కడ మనకైతే సినిమా చాలా వరకు నెగిటివ్ టాకే ఉంది. సినిమా చూసిన వాళ్ళు కూడా కొంత ల్యాగ్ ఉందనే మాట వాడారు, కానీ డబ్బుల దగ్గర ఆ ల్యాగ్ లేదు. డబ్బుల దగ్గర వాళ్ళు చాలా ఫాస్ట్గా కొట్టేశారు. 2 వారాల్లో 16 రోజుల్లో దాదాపు వాళ్ళు 717 కోట్లు వసూలు చేసింది అది. అంటే ఈ సంవత్సరం రిలీజ్ చేసిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్గా అది రీచ్ అవ్వబోతుంది. ముఖ్యంగా ఏంటంటే చావా సినిమా మనకి ఫస్ట్ ప్రథమార్థంలో వచ్చింది ఈ సంవత్సరం, అది ఓవరాల్గా 830 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చావా రికార్డుని బద్దలు కొట్టి తీసుకు వెళ్ళిపోతుందని చెప్పి టాక్ వచ్చేసింది. కారణం ఏంటంటే తక్కువ రోజుల్లో దాదాపు 700 కోట్లు దాటిసి వెళ్ళిపోవటం, 750 కోట్ల దాకా తక్కువ రోజుల్లోనే అది ఒక రికార్డు. అలాంటిది చావా రికార్డుని బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది ఇప్పుడు కాంతారాకి. ఇప్పుడు 1000 కోట్ల దిశగా వెళితే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెద్ద రికార్డు కాంతారా చాప్టర్ 1కే ఉంటుంది. అక్కడ చావా రికార్డు బద్దలైపోయినట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి లియో ఏవైతే హెడ్లైన్స్ ఉన్నాయో, హైలైట్స్ ఉన్నాయో, సిటీ లైట్స్ ఉన్నాయో, సో మొత్తానికి నెక్స్ట్ హైలైట్స్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి.